సో, ఫైనల్లీ 'యష్మి' గారైతే ఎలిమినేట్ అయిపోయారు. సో, 'నాగార్జున' సారు ఇంత ఫైరీగా అస్సలు నేనెప్పుడు చూడలేదు. అంటే నార్మల్‌గా కూడా గాదు. సో, అవతల వాళ్ళని షటప్ సైలెంట్‌గా ఉండు నేను మాట్లాడేటప్పుడు మాట్లాడొద్దు అని చెప్పనేసి ఈ లెవెల్‌లో ఫైర్ చూపిస్తారనేసి నేనైతే ఎక్స్‌పెక్ట్ జేయలేదు. సో, ఎందుకు ఎక్స్‌పెక్ట్ జేయలేదంటే మిగతా 'బిగ్ బాస్' సీజన్స్ ఏదైతే ఉన్నాయో లైక్ కన్నడ 'బిగ్ బాస్' కానీ లేదా హిందీ 'బిగ్ బాస్' కానీ ఇక్కడంతా ఏంటంటే హోస్ట్సు చాలా గట్టిగా మాట్లాడతారు. ఇంకోటేంటంటే ఆర్గ్యూ చేసేదానికి ప్రతి ఒక్కరు భయపడతారు హోస్ట్స్‌కి. కానీ మన దాంట్లో మాత్రం మన హోస్ట్స్ అందరూ చాలా జోవియల్‌గా ప్రతి ఒక్కటి మాట్లాడేటప్పుడు పర్లేదులే మనోళ్ళే కదా అని చెప్పని స్మూత్‌గా, సాఫ్ట్‌గా అయితే మాట్లాడతారు. మిగతా హోస్ట్‌లందరూ అంత సాఫ్ట్‌గా అయితే ఉండరండి. సో, మీరు చూసినట్లయితే కన్నడ 'బిగ్ బాస్‌లో' గూడా లేదంటే హిందీ 'బిగ్ బాస్‌లో' గూడా అసలు మామూలు ఫైర్ ఉండదు. సో, ఆర్గ్యూ చేసేటప్పుడు అసల వాళ్ళకి ఛాన్స్ కూడా ఇవ్వరు కంటెస్టెంట్స్‌కి. హోస్ట్‌కి, కంటెస్టెంట్‌కి డిఫరెన్స్ ఏంటో క్లియర్ కట్‌గా చూపిస్తూ ఉంటారు. కానీ మన 'బిగ్ బాస్‌లో' ఏంటంటే కొంచెం సాఫ్ట్‌గా మాట్లాడడం అలవాటైపోయింది. ఎందుకంటే మర్యాద అన్నీ అందరికీ ఇస్తూ ఉంటారు. చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా. సో, ఏదైనా మర్యాద తప్పితే హోస్ట్‌కి కూడా బయట సోషల్ మీడియాలో కొంచెం దారుణంగా నెగటివిటీ స్ప్రెడ్ అవ్వడం గానీ, సో, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి సో, మిగతా ఏదైతే ఇండస్ట్రీస్ 'బిగ్ బాసెస్' ఉన్నాయో సో, వాటితో కంపేర్ చేస్తే మన తెలుగు 'బిగ్ బాస్‌లో' మాత్రం కొంచెంగా సాఫ్ట్ అండ్ స్మూత్‌గానే మాట్లాడుతూ ఉంటారు. నాగార్జున సారే లాస్ట్ 5, 6 సీజన్స్‌లో ఉన్నారు కాబట్టి సో, ఆయన సాఫ్ట్ అండ్ స్మూత్‌గానే హ్యాండిల్ చేసుకుంటూ అయితే వచ్చారు. బట్ ఈరోజు మాత్రం ఇన్ని సీజన్స్‌కి అనూహ్యంగా డిఫరెంట్‌గా, వినూత్నంగా ఏంటంటే సో, కొత్తగా మధ్యలో డిస్కస్ చేస్తున్న వాళ్ళని, మధ్యలో మాట్లాడుతున్న వాళ్ళ మీద ఫైర్ అయ్యారు. షటప్ అని చెప్పనేసి గౌతమ్‌నైతే తిడుతూ వచ్చారు. సో, ఇక వీటన్నిటిని మాట్లాడుకునే ముందు ఎపిసోడ్ రివ్యూలోకైతే వెళ్ళిపోవాలి. సో, ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నాగార్జున సారు ఇద్దరి కాంట్రవర్సీస్‌ని అయితే తీసుకొనొచ్చి డిస్కషన్ అయితే పెట్టారు. దానికంటే ముందు రోహిణి గారు ఆడిన గేమ్‌నైతే సూపర్‌గా అప్రిషియేట్ చేశారు. అప్రిషియేట్ చేయాలి కూడా. ఎందుకంటే సో, ఆమెని ఎవరైతే "నువ్వు వేస్టు, జీరో నువ్వసలు ఆటకి పనికిరావు, ఫిజికల్లీ వీక్ నువ్వు" అని చెప్పనేసి ఎవరైతే చెప్పారో వాళ్ళతోనే ఆడి గెలిచి మెగా చీఫ్ అయ్యింది. ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ మ్యూజిక్ గానియండి, ఆమె గెలిచిన తర్వాత 'బిగ్ బాస్' ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్లే చేశారో అది కూడా బీభత్సంగా సెట్ అయింది. లిరిక్స్‌కి వాటన్నిటికి. వాళ్ళ పీఆర్ టీమ్ కూడా సూపర్‌గా వర్కౌట్ చేసినారు. ఎందుకంటే సో, ఇంత విజయం సాధించిన తర్వాత లాస్ట్ మెగా చీఫ్ అయిన తర్వాత సో, వాళ్ళు యూజ్ చేసుకుంది అదే ఇన్‌స్టాలో కానీ ఆ రీల్స్ చేసి పీఆర్ టీమ్ ఏదైతే పెడుతూ ఉంటారో అదంతా బాగా సపోర్టివ్ అయ్యింది. ఖచ్చితంగా ఓటింగ్‌లో కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా 100% ఉందనే చెప్పుకోవాలి. ఇక నాగార్జున సారు ఫస్ట్ కాంట్రవర్సీనైతే తీసుకొనొచ్చి కన్ఫెషన్ రూమ్‌లోకి తీసుకొనొచ్చి కూర్చోబెట్టారు. ఇక్కడ కాంట్రవర్సీ అని ఎందుకు అంటున్నానంటే, సో, మన విష్ణుప్రియ అండ్ రోహిణికి మధ్యలో జరిగిన కాన్వర్సేషన్ గురించి అయితే మాట్లాడారు. సో, దాంట్లో నాకు తెలిసినంత వరకు ఇద్దరిది తప్పు ఉంది. ఎందుకంటే విష్ణుప్రియ క్యారెక్టర్ గురించి మాట్లాడింది. ఇంకోటి రోహిణికి, విష్ణుప్రియకి ఆ బాండింగ్ ఉంది కాబట్టి సో, కొంచెం పర్సనల్ విషయాలనేది రోహిణికి షేర్ చేసింది. అలాంటి ఆ పర్సనల్ విషయాల్ని ఇంత పెద్ద ప్లాట్‌ఫామ్‌లో గొడవైనప్పుడు అలా రివీల్ చేసేయడం చాలా తప్పు. ఇంకోటి మన విష్ణుప్రియకి రోహిణి గురించి క్లియర్ కట్‌గా తెలుసు. ఎప్పటినుంచో మంచి బాండింగు, స్నేహితులు అది ఇది అని చెప్పనేసి ఉన్నప్పుడు, మరి నీ క్యారెక్టర్ ఎలాంటిదో తెలుస్తుంది అని చెప్పానంటే, ఇండైరెక్ట్‌గా నువ్వు క్యారెక్టర్ లెస్ అనే పోర్ట్రే చేయడానికే ప్రయత్నించింది. సో, ఇద్దరిది తప్పుంది. సో, ఈమె ఫ్రెండ్‌షిప్ నమ్మి అంత సీక్రెట్స్ అన్నీ రోహిణితో షేర్ చేసినప్పుడు రోహిణి ఏం చేయాలి? సరేలే అవన్నీ ఎందుకులే అని చెప్పనేసి కొంచెం సైడ్ పెట్టేసి ఇంకేదైనా విషయాల గురించి ఆర్గ్యూ చేసుంటే బాగుండేది. ఆమె ఏదైతే ఫ్రెండ్ అని చెప్పి నమ్మి సీక్రెట్స్ ఏదైతే చెప్పిందో ఆ సీక్రెట్స్ అన్నిటిని ఇక్కడ రివీల్ చేయడం చాలా తప్పు అని అనిపించింది. ఇంకోటి మన విష్ణుప్రియ ఆమె బాడీ పరంగా నువ్వు గేమ్ ఆడట్లేదు, నువ్వు జీరో అని చెప్పనేసి నింద వేయడం చాలా దారుణం. ఎందుకంటే అది బాడీ షేమింగ్ చేసినట్లు అవుతుంది. ఎందుకంటే ఆ రోహిణి గారు కొంచెం ఫిజికల్లీ వీక్ ఉన్నా కూడా ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో నెంబర్ 1 అని చెప్పనేసి ప్రూవ్ చేసుకున్నారు. అవినాష్ అండ్ రోహిణి వాళ్ళ క్యారెక్టరు అవంతా పక్కన పెడితే కూడా అసలు ఎంటర్టైన్మెంట్ దుమ్ము దులిపేశారు. అసలు ఈ సీజన్ చూడడానికి మెయిన్ రీజను ఒక ఎంటర్టైన్మెంట్. అది కూడా వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత ఎంటర్టైన్మెంట్ అనేది ఇంప్రూవ్ అయ్యింది. సో, అటువంటి ఒక ప్లస్ పాయింట్ అటువంటి ఒక యాడ్ ఆన్ మన రోహిణి గారు. అలాంటి ఆమెని నువ్వు టాస్కుల్లో ఏమీ ఆడట్లేదని చెప్పనేసి అంటే ఆబ్వియస్‌గా ఎవరి బాడీ ఎంతకు సహకరిస్తదో అంతవరకే ఆడగలరు. అంత ఫిట్‌గా ఉన్న విష్ణుప్రియ ఏ టాస్క్ ఆడి గెలిచిందో నాకైతే అర్థం కాలేదు. సో, ఏదైనా టాస్క్ ఆడి నేను ముందుండి గెలిచాను అని చెప్పనేసి ఒక టాస్క్ పేరు చెప్తే నేను కూడా చూడాలని చెప్పనేసి వెయిట్ చేస్తున్నాను. ఆ సండే ఫన్ డే రోజు ఏదైతే డాన్సులు లేదంటే మూవీస్ గెస్ చేయడం తప్ప పెద్ద పీకింది ఏమీ లేదని చెప్పనేసి అనుకుంటున్నాను. సో, అలాంటి ఆమె ఈ క్యారెక్టర్ గురించి, వాటి గురించి, గేమ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు అని నా అభిప్రాయం పర్టిక్యులర్‌గా.
నెక్స్ట్ ఇంకో కాంట్రవర్సీ మన 'గౌతమ్' అండ్ పృథ్వీ. సో, వీళ్ళది కూడా కాంట్రవర్సీ అని ఎందుకు అంటున్నానంటే, సో, బయట పోర్ట్రేయల్ అనేది ఎలా అవుతుందంటే, ఆ పృథ్వీ వాడు, వీడు అని చెప్పనేసి 'గౌతమ్‌ని' రెచ్చగొట్టాడు అని చెప్పనేసి అవుతుంది. బట్ ఇక్కడ కూడా నేను చెప్తుందేంటంటే, ఒక గొడవ స్టార్ట్ అయినప్పుడు ఎంత ముందుకెళ్ళాలి అని చెప్పనేది వాళ్ళిద్దరి చేతిలోనే ఉంటది. ఒకరు ఓకే. ఇంక ఆపేద్దాం గొడవ అని చెప్పనేసి ఒకరు డౌన్ అయిపోయారనుకోండి, ఇంకొకరు కూడా ఆగిపోతారు. అలా కాకుండా కంటిన్యూ చేశారంటే గొడవలో ఇద్దరి తప్పులు ఖచ్చితంగా బయటపడతాయి. ఎందుకంటే మన పృథ్వీ స్టార్ట్ చేశాడు అని చెప్పనేసి చాలామంది పోర్ట్రే చేస్తున్నారు. కానీ అక్కడ స్టార్ట్ చేసింది మన 'గౌతమ్.' సో, ఆబ్వియస్‌గా ఏంటంటే ఓజీస్ అందరూ కలిసి వైల్డ్ కార్డ్స్‌ని బయటికి పంపించేద్దాము అని చెప్పనేసి ప్లాన్ ఏసారని చెప్పని. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, బయటికి పంపించడానికి ఓజీస్ ఎవరు, లేదంటే వాళ్ళు వైల్డ్ కార్డ్స్ ఎవరో నాకైతే అర్థం కావట్లేదు. బయటికి పంపించాల్సింది ఆడియన్స్. ఆడియన్స్ ఓట్ చేసి బయటికి పంపిస్తారు తప్ప, వాళ్ళకి సొంతంగా ఏదో బయటికి పంపించేయాలంటే వెళ్ళిపోరు. అదంతా ఛాన్సే అవ్వదు. కాబట్టి నామినేషన్స్ ప్రక్రియ అనేది కేవలం నామినేషన్స్ వేయడానికి, ఓట్లు వేయడానికి తప్ప, అంటే నార్మల్‌గా నువ్వు పలానా వాళ్ళకి ఇష్టం లేదు, నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పడం తప్ప ఇంకేమీ లేదు నామినేషన్ ప్రాసెస్. ఆ ఎలిమినేషన్, ఓటింగ్ ప్రతి ఒక్కటి ఆడియన్స్ చేతిలో ఉంటది. ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. ఆ ఒక్క మాట తెలుసుకుంటే చాలు అని అనిపిస్తుంది. ఎందుకంటే గౌతమ్ ఎంతసేపు దీన్ని ఒక అడ్వాంటేజ్‌గా తీసుకొని ఆడియన్స్‌కి ఇంకా దగ్గరవ్వాలి అని చెప్పనేసి పోర్ట్రే చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది నాకైతే. సో, గేమ్ పరంగా నేనైతే గౌతమ్‌ని టూ మచ్ టాప్ లెవెల్ విన్నర్ అని చెప్పనేసి నేనైతే రేట్ చేయలేను. ఎందుకంటే ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ నాకెక్కడ కనిపించలేదు. మీకెప్పుడైనా ఈ లెవెల్‌లో సూపర్‌గా గేమ్ ఆడాడురా, ఈ లెవెల్‌లో సూపర్‌గా స్టాండ్ తీసుకొని మాట్లాడాడురా అని చెప్పనేసి అనిపిస్తే మీరు కామెంట్‌లో తెలపండి. నాకు కొన్ని నామినేషన్స్‌లో ఆయన పాయింట్స్ నచ్చాయి. స్వాగ్‌తో చేశాడు అని చెప్పనేసి కొంతమంది చెప్పారు. అది కూడా ఒక టైప్ ఆఫ్ గేమే. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే ఏంటంటే గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అని చెప్పనే దాన్ని క్లియర్‌గా ఎక్స్‌పోజ్ చేశారు. దాంట్లో అసలు డౌటే లేదు. కానీ దాంతోనే మనం విన్నర్ చేసేయచ్చా డైరెక్ట్‌గా అని చెప్పనేసి అంటే, మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో, 15 వారాల నుంచి ముందు నుంచి నెట్టుకొనొచ్చి లాస్ట్ వరకు గేమ్స్ ఆడి ఇన్ని రోజులు హౌస్‌లో ఉండడం వేరు. మధ్యలో ఆట చూసి ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఎవరిని ఎదిరిస్తే మనం హైలైట్ అవుతాము అని చెప్పనేసి తెలుసుకొని ముందుకెళ్ళడం అది వేరు. సో, వైల్డ్ కార్డ్స్ అనేవాళ్ళు 5 వారాల ఆట చూసేసి వచ్చి వాళ్ళ క్యారెక్టర్‌ని, బిహేవియర్‌ని ప్రతి ఒక్కటి అనలైజ్ చేసి వాళ్ళతో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడితే మనం హైలైట్ అవుతాము అని చెప్పనేసి ప్రతి ఒక్కటి అనలైజ్ చేసుంటారు. వాళ్ళు లోపలికొచ్చిన తర్వాత ఆ రకంగానే బిహేవ్ చేయడం అయితే మొదలుపెట్టుంటారు. మీరు ఒక విషయం గమనిస్తే లాస్ట్ సీజన్‌లో గౌతము సెవెంత్ సీజన్‌లో ఉన్నారు కదా! సో, సెవెంత్ సీజన్‌లో ఉండేటప్పుడు సో, ఆయన బిహేవియరు అదంతా ఎలా ఉండేది? సేమ్ ఇలానే ఉండేది. ఇప్పటికి విభిన్నంగా అంటూ ఏమీ లేదు. కాకపోతే ఒక విషయం ఏంటంటే లాస్ట్ సీజను ఆయన గొడవేసుకుంది మన స్పై బ్యాచ్ ఎవరైతే ఉన్నారో సో, శివాజీ గారు, పల్లవి ప్రశాంత్ దాంతో పాటు యావరు. సో, వీళ్ళతో గొడవేసుకుంటే హైలైట్ అవ్వరు, కిందకెళ్ళిపోతారు అని చెప్పనేసి ఒకవేళ బయటే చూసేసి వచ్చున్నాడనుకోండి వైల్డ్ కార్డ్‌లో, అప్పుడు చూసేసి వచ్చునుంటే రియాక్షన్స్ వేరుగా ఉండేవి. ఇప్పుడు బయట చూసేసి వచ్చారు కాబట్టి ఓకే. వీళ్ళందరూ ఇలా గ్రూప్ ఆడుతున్నారు. సో, వీళ్ళని ఈ రకంగా ఎక్స్‌పోజ్ చేస్తే నాకు కొంచెం అడ్వాంటేజ్ వచ్చే అవకాశం ఉంటది అని చెప్పనేసి ఊహించి ఇలా ఆడుతున్నారు తప్ప ఏదో స్టార్టింగ్ నుంచి గేమ్స్‌లోను, టాస్కుల్లోను తనదైన ఆటతో ఆకట్టుకొని ముందుకు సాగుతున్నారని చెప్పంటే మాత్రం నేనైతే ఒప్పుకోను. సో, టాస్కుల్లో నాకు పెద్దగా పర్ఫార్మెన్స్ ఎక్కడా కనిపించలేదు. సో, మొన్నెప్పుడో నబీల్ మాట్లాడుకున్నట్లు లైక్ నబీల్, యష్మి మాట్లాడుకున్నారంట లైక్ ఇట్లా బాగా ఆడుతున్నాడు, పెద్దగా ఆడట్లేదు. అయినా గానీ ర్యాంకింగ్ ప్రకారం టాప్ 5లో పెట్టారు ప్రతి ఒక్క పేరెంట్స్, ఫ్యామిలీ అని చెప్పనేసి. సో, అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్. సో, పర్సనల్ ఒపీనియన్ ఖచ్చితంగా మాట్లాడతారు. 24 గంటలు ఖాళీగానే ఉంటారు కాబట్టి ఎవరిదో ఒకరి గురించి ఏదో ఒక టాపిక్ ఏదో ఒకటి తీసుకొనొచ్చి మాట్లాడుతా ఉంటారు. సో, బ్యాక్ బిచ్చింగ్ అని ఎప్పుడు చెప్తానంటే, సో, ముందొక మాట, ఎనకాల ఒక మాట అలా చేస్తే బ్యాక్ బిచ్చింగు. కానీ వాళ్ళ గురించి వాళ్ళ పర్సెప్షన్ ఏంటో ఇంకొకరితో మాట్లాడేటప్పుడు చెప్పుకోవడం అది బ్యాక్ బిచ్చింగ్ అవ్వదు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటేంటంటే వైల్డ్ కార్డ్స్‌ని ఎలిమినేట్ చేయాలి అని చెప్పనేసి ఓజీస్ ఏం ప్లాన్ చేయలేదు. సో, ఒక్క దగ్గర మాత్రం ఓజీస్ విన్నర్స్ అవ్వాలి అని చెప్పనేసి ఆలోచించారు తప్ప వైల్డ్ కార్డ్స్‌ని మాత్రమే ఎలిమినేట్ చేసేయాలి అని చెప్పనేసి ఎక్కడ ఆలోచించలేదు. దాని తర్వాత ఆ గేమ్ కూడా మొత్తం మారిపోయింది. సో, వైల్డ్ కార్డ్స్, ఓజీస్ ఇలా పక్కన సైడ్ అని చెప్పి పెట్టకుండా మొత్తాన్ని కలిపేసి ఆ తర్వాత టాస్క్‌లు అయితే పెట్టడం స్టార్ట్ చేశారు. సో, ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఎవరికీ ప్లస్ అవ్వలేదు, ఎవరికీ నెగెటివ్ అవ్వలేదు. సో, నామినేషన్స్‌లో కొంచెం స్వాగ్ చూపిస్తూ ముందుకెళ్లారు. అందుకనేసి గౌతమ్ అయితే ఇప్పుడు ఓటింగ్‌లో కూడా ఇంకా
పైకొచ్చేసారు. సో, ఇప్పుడు కొంచెం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నాకు తెలిసినంత వరకు పృథ్వీ మర్యాదపూర్వకంగా మాట్లాడడు. ఎప్పుడు చూసినా వాడు, వీడు అని చెప్పనేసి గొడవలు లాగడానికే ట్రై చేస్తుంటాడు. నాకు అప్పుడప్పుడు రౌడీయిజం చేసినట్లే అనిపిస్తూ ఉంటది ఖచ్చితంగా. ఇంకో విషయం మన గౌతమ్ విషయానికొస్తే మాత్రం, ఇటువంటి పాయింట్స్ ఏదైతే గొడవేసుకున్నప్పుడు అవతల వాళ్ళు ఏదైనా అంటారు, దాన్ని పట్టుకొని మనం అడ్వాంటేజ్ తీసుకుందాం అని చెప్పనేసి ఊరికనే పోక్ చేస్తాడేమో అని చెప్పనేసి నాకైతే అనిపిస్తది. ఎందుకంటే పృథ్వీ వాడు, వీడు అన్నప్పుడు ఆ పాయింట్ మాత్రమే తీసుకొని హైలైట్ చేస్తాడనమాట. చూసావా రౌడీయిజం చేస్తున్నాడు, వాడంటున్నాడు, వీడంటున్నాడు, నువ్వేం పీకలేవు అంటున్నాడు, అది ఇది అని చెప్పనేసి ఏదైతే కొన్ని పాయింట్స్ ఆ గొడవల టైంలో, ఆ కోపంలో ఏదైతే కొన్ని పాయింట్స్ వాళ్ళు వదులుతారో వాటిని మాత్రం తీసుకొని హైలైట్ చేసి నన్ను ఇలా అనేసాడు అని చెప్పనేసి క్లియర్ కట్గా పోర్ట్రే చేయడంలో గౌతమ్ అయితే ఫస్ట్ ఉన్నాడు. అదే ఈ సీజన్ మొత్తం చేశాడు. నాకైతే గేమ్ పరంగా పెద్దగా నచ్చకపోయినా పాయింట్స్ని ఎక్స్పోజ్ చేయడం అనే దాంట్లో లైట్గా నచ్చారనే చెప్పుకోవాలి ఖచ్చితంగా. కాకపోతే ఎప్పుడైతే ఈ పోర్ట్రేయల్ మళ్ళీ మొదలు పెట్టాడు, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, నేను సింగిల్గా ఉన్నాను, వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, నేను సింగిల్గా ఆడుతున్నాను అని చెప్పనేసి లాస్ట్ సీజన్ నుంచి అదే పోర్ట్రేయల్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇలా చేస్తే ఓటింగ్ పడుతుంది అనేసి ఒక ఆలోచన, దాంతోపాటు ఒక ప్లాన్ వేసున్నారు కాబట్టి ఇలా పోర్ట్రే చేస్తున్నాడు అనేసి ఖచ్చితంగా చెప్తున్నాను. ఇక ఆ తప్పు గురించి వస్తే మాత్రం ఇద్దరిది తప్పు ఉంది, ఆయన బొచ్చు కూడా పీకలేవు అని చెప్పనేసి గౌతమ్ ఏదైతే అన్నాడో అది ఒక పెద్ద తప్పు. అలానే పృథ్వీ కూడా మాటలు ఈజీగా వదిలేస్తూ ఉంటాడు గొడవ వచ్చినప్పుడు. సో ఆయన కూడా అది కంట్రోల్లో పెట్టుకోలేకపోవడం అది కూడా ఒక తప్పే అని చెప్పాలి. ఇక నెక్స్ట్ టాస్కు వీళ్ళు ఎవరైతే ఉన్నారో స్నేక్ ల్యాడరు అని చెప్పనేసి ఒక టాస్క్ అయితే పెట్టారు. ఇది ప్రతి సీజను పెడుతూ ఉంటారు. సో లైక్ మీకు ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరు, మీకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరి వల్ల మీరు ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారు, ఇంకా ముందుకెళ్తారు అని అనుకుంటున్నారు, ఎవరి వల్ల మీరు కిందకి వెళ్ళిపోతాను అనుకుంటున్నారో ప్రతి ఒక్కటి అడుగుతూ ఉంటారు బిగ్ బాస్ నాగార్జున సార్ అయితే. ఏదో ఒక సాటర్డే ఎపిసోడ్ ఖచ్చితంగా ఈ ఛాన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఈ టాస్క్. సో ఈ టాస్క్లో ఎక్కువ మంది నిఖిల్ అండ్ గౌతమ్ని అయితే పెట్టారు స్నేక్ కింద. సో నేను ఎక్స్పెక్ట్ చేసింది, నాకు తెలిసినంత వరకు పృథ్వీ ఎక్కువ ఉంటాడేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. దాంతోపాటు గౌతమ్ ఆల్రెడీ ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే నిఖిల్ అనేది అవుట్ ఆఫ్ సిలబస్ ఖచ్చితంగా. ఎందుకంటే అందరితో మంచిగా ఉండాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అని చెప్పనేసి ప్రతిసారి ఆలోచించే నిఖిల్ ఇప్పుడు స్నేక్ పొజిషన్లో ఉన్నారు. అంటే చాలామందికి నిఖిల్ కొంచెం వాళ్ళ గేమ్ని డౌన్ చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది అని చెప్పని చాలామంది చెప్పారు. ఇదైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎనీవేస్ లాస్ట్కి ఫైనల్గా వాళ్ళు డిసైడ్ అయ్యి నిఖిల్ని అయితే స్నేక్ పొజిషన్లో ఇచ్చారు. దాంతోపాటు గౌతమ్ కూడా స్నేక్ పొజిషన్లో 3 ఓట్లు ఈక్వల్గా ఉన్నారు. సో వీళ్ళకి నాగార్జున సార్ ఒక బిగ్ బాంబ్ ఉండబోతుంది అని చెప్పన్నారు. ఆ బాంబ్ ఏంటో కాదు, నెక్స్ట్ వీక్ నామినేషన్స్లో డైరెక్ట్గా ఉండిపోతున్నారు. సో నామినేషన్స్లో నెక్స్ట్ వీక్ డైరెక్ట్గా ఉండేది మన గౌతమ్. దీన్ని మన యష్మి గారు ఎలిమినేట్ అయిన తర్వాత స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఆ బిగ్ బాంబ్ని రివీల్ చేయమని చెప్పి నాగార్జున సార్ చెప్తే యష్మి అయితే రివీల్ చేస్తుంది, నేను గౌతమ్ని నామినేట్ చేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ వీక్ డైరెక్ట్గా అని చెప్పనేసి. అలా నామినేషన్స్లోకి నెక్స్ట్ వీక్ గౌతమ్ గారు అయితే డైరెక్ట్గా నామినేషన్స్లోకి అయితే వచ్చేసారు. సో ఓటింగ్లో ఉండే వాళ్ళకి నెక్స్ట్ వీక్ నుంచి చాలా క్రూషియల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ టాప్ 5 డిసైడ్ అయిపోయిన తర్వాత మిగతా వాళ్ళు ఎలా సర్వైవ్ అవ్వబోతున్నారు అనేది రేపు నామినేషన్స్లో ఏదైతే మండే నామినేషన్స్ ఉంటాయో దాన్ని బట్టి అయితే డిసైడ్ అవుతుంది. సో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్స్.